ఈరోజు టాపిక్ వచ్చేసరికి వెయిట్ లాస్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అన్నమాట. ఇంకా వాటర్ ఇంటేక్ అనేది వెయిట్ లాస్లో చాలా వరకు యూజ్ అవుతుంది. కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. ఇలా నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్టయితే డెఫినెట్గా వెయిట్ లాస్కి అయితే హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అన్నమాట. ఇది వచ్చేసరికి ఆల్రెడీ నేను ట్రై చేస్తున్నా కాబట్టి మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకు మాత్రమే కాదండి, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వాటర్ అనేది ఇలా అయితే తీసుకుంటే హెల్త్కి కూడా చాలానే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కరికి వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకపోతే ఇంకా హెల్త్ ఇష్యూస్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. సో ఎవ్రీడే వాటర్ ఇంటేక్ అనేది మినిమం 3 to 4 లీటర్స్ అయితే కంపల్సరీగా అయితే తీసుకోవాలి. ఇంకా వచ్చేసరికి వాటర్ తాగేసి వెయిట్ లాస్ అయిపోతారా అంటే కాదండి, దీంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా జంక్ ఫుడ్స్, స్వీట్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, ఎక్కువ షుగర్ ఉన్న ఐటమ్స్, వీటన్నిటిని అయితే టోటల్గా అయితే తగ్గించేయాలన్నమాట. ఒకవైపు ఏమో ఫుడ్ కంట్రోల్ చేయకుండా ఇంకోవైపు ఏమో వెయిట్ లాస్ అవ్వాలి అంటే అదైతే కుదరని పని. ఇంకా వాటర్ ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి అనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసేసి మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఇట్లా మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది డీటాక్స్ అవుతుందన్నమాట. కడుపులో ఏ టాక్సిన్స్ ఉంటాయో అవైతే వెళ్ళిపోతాయి అన్నమాట. వాటర్ అనేది మార్నింగ్ 1 గ్లాస్ అయితే తీసుకోవడం వల్ల. ఇంకా సెకండ్ గ్లాస్ వచ్చేసరికి చాలామందికి వాకింగ్ చేయడం, వర్కౌట్ చేయడం, మెడిటేషన్, యోగా ఇలాంటి అలవాట్లు అయితే ఉంటాయి కదా. ఇవన్నీ చేసిన తర్వాత అయితే కంపల్సరీగా 1 గ్లాస్ అయితే తాగాలి. సో దీని నుంచి కూడా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ మీల్స్ అంటే ప్రతి టిఫిన్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానివ్వచ్చు, లేదా నైట్ డిన్నర్ కానివ్వచ్చు, వీటన్నిటికీ 1/2 అవర్ ముందుగా 1 గ్లాస్ అయితే తాగాలి. భోజనానికి 1/2 అవర్ ముందు 1 గ్లాస్ తాగడం వల్ల డైజెషన్ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి డైజెషన్ బాగా అయ్యి వెయిట్ లాస్కి అది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ బాత్ అన్నమాట. అంటే స్నానం చేసే ముందు, స్నానం చేయడానికి 1/2 అవర్ ముందుగా అయితే 1 గ్లాస్ ఫుల్గా వాటర్ తీసుకున్నట్టయితే మన బీపీ అన్నది కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా ఇదైతే హెల్ప్ అవుతుంది. ఇంకా మధ్య మధ్యలో స్నాక్స్ అయితే తీసుకుంటాము, లేదా వేరే ఫ్రూట్స్ ఏమైనా ఒకటి తీసుకుంటాం కదా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ వీటన్నిటి మధ్యలో. అప్పుడు కూడా 1 గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. 1 గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొనేయండి, తాగేసేయండి. దీని నుంచి ఏమవుతుందంటే వెయిట్ లాస్ కొంచెం ఫాస్ట్గా అవ్వడానికైతే చాలా యూజ్ అవుతుంది వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఒకవేళ మేము తాగలేము, మర్చిపోతాము, ఇన్నిసార్లు గుర్తుండదు అన్నట్టయితే ఫోన్లో అలారం పెట్టేసుకోండి. ఇలా 2 అవర్స్కి ఇలా 1 గ్లాస్ అని అలారం పెట్టేసుకుంటే సో ఈజీగా మనకు అలారం మోగినప్పుడల్లా వాటర్ తీసేసుకుంటాము. ఎప్పుడు 1 లీటర్ బాటిల్ అయితే మీతోనే పెట్టుకోండి. నేనైతే అలాగే చేస్తాను. స్టార్ట్ చేశాను కదా వాటర్ తీసుకోవాలి అని చెప్పేసి, కాకపోతే మర్చిపోతా ఉంటే, కాబట్టి ఏం చేశానంటే మొబైల్లో అలారం అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఈ టైంకి వాటర్ తాగాలి, ఈ టైంకి తాగకూడదు అని అలారం పెట్టేసుకుంటే అలారం మోగినప్పుడల్లా ఒక 1 గ్లాస్ వాటర్ తాగేస్తే సరిపోతుంది. చాలానే యూజ్ ఉంటుంది ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల. ఇంకా లాస్ట్ వచ్చేసరికి బిఫోర్ స్లీప్ అండి. పడుకోవడానికి ముందైతే 1 గ్లాస్ నిండా వాటర్ తాగేసేసి పడుకున్నట్టయితే స్ట్రెస్ లెవెల్స్ మార్నింగ్ నుంచి ఏదైతే మనం వర్క్ బిజీలో ఉండుంటామో సో స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ డైజెషన్, నైట్ ఫుడ్ తింటాం కదా, దాని తర్వాత పడుకోవడానికి ముందు 1/2 అవర్ వాటర్ బాగా తీసుకున్నట్టయితే డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయి అది కూడా వెయిట్ లాస్ ఫాస్ట్గా అవ్వడానికి అయితే చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇవన్నిటినీ నేను ట్రై చేస్తున్నాను, 2 months నుంచి ట్రై చేస్తున్నా కాబట్టి మీతో కూడా నేనైతే షేర్ చేసుకుంటున్నాను. సో జంక్ ఫుడ్ మానేయాలి, స్వీట్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి, ఫుడ్ అనేది కొంచెం కంట్రోల్లో తినాలి, మైండ్లో ఉంచుకోవాలి. ఎక్కువ ఫుడ్ తినేకుండా కొంచెం లిమిటెడ్గా ఫుడ్ తీసుకుంటూ వాటర్ ఇంటేక్ అనేది చాలా బాగా ఉంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది చాలా రిజల్ట్ అయితే మీరు త్వరగా అయితే చూస్తారు. ఇంతే కాకుండా వాటర్ ఇంటేక్ అనేది మనం ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి ఆల్మోస్ట్ మన దగ్గరకు రాకుండా ఉంటాయండి.
ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. వాటర్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది తెలిస్తే వెయిట్ లాస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుందన్నమాట. నాకు తెలిసింది ఇది, నేను తెలుసుకున్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.